ఒక సువార్థికుడు రోజుకి 1000 ఆత్మలు సంపాదిస్తే, అది దాదాపు జరగదు కానీ ఒకసారి ఆలోచిద్దాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ లెక్కలేసి చూడండి. ఒక సువార్థికుడు రోజుకి 1000 ఆత్మలు సంపాదిస్తే, అలా ప్రతిరోజు 1000 ఆత్మలు సంపాదిస్తున్నాడు. సంవత్సరానికి 3,65,000 మందిని సంపాదిస్తాడు. ఈ ఒక్క సువార్థికుడు ఇలా రోజుకి 1000 ఆత్మలు సంపాదించుకుంటూ పోతే ప్రపంచంలో ఉంటున్న 9 బిలియన్ల మంది రక్షించబడ్డానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా? 1092 సంవత్సరాలు పడుతుంది. రోజుకి 1000 ఆత్మలు చొప్పున రక్షిస్తే ప్రపంచం అంతటికి సువార్త వెళ్ళి రక్షించబడ్డానికి 1092 సంవత్సరాలు పడుతుంది. రెండో మార్గం బైబిల్ మార్గం, యేసు మార్గం, పౌలు మార్గం, బర్నబా మార్గం ప్రకారం నేను ఒక్కడిని సంవత్సరంలో ఒక్కడినే తయారు చేస్తా. నాతో స్టార్ట్ అయింది అనుకుందాం. నేను ఒక్కడిని సంవత్సరంలో నాలాగా ఒక్కడిని తయారు చేశా. అంటే చెప్పడమో చేయడమో కాదు, నా మనస్సు. నేను యేసుని ఎలా ప్రేమిస్తాను, నేను యేసుతో ఎలా నడుస్తాను, లేక నువ్వు యేసుకి ఎలా ప్రార్థన చేస్తావు, నువ్వు యేసుకి ఎలా ఇస్తావు, నువ్వు యేసుకి ఎలా లోబడతావు, నీలాగా ఒక్కడిని తయారు చేసావనుకో, నేను 1 ఇయర్లో ఇద్దరం అవుతాం. ఈ ఇద్దరు ఇంకో 1 ఇయర్లో ఇంకొకళ్ళని తయారు చేస్తారు. ఇలా ప్రతి ఒక్కడు ప్రతి సంవత్సరం ఒక్కడిని తయారు చేస్తే చాలు, అంతే. 32 సంవత్సరాల్లో 9 బిలియన్లు అయిపోతాయి తెలుసా? ఒకడు రోజుకి 1000 సంపాదిస్తే 1092 సంవత్సరాలు పడతాయి 9 బిలియన్లు అందుకోవడానికి. ఒక్కడు సంవత్సరానికి ఒక్కడిని తయారు చేస్తే ఈ ప్రపంచం 32 సంవత్సరాలు 9 బిలియన్లు అయిపోతుంది. ఇది బైబిల్ నియమం. ఈ పరిచర్యని పక్కన పెట్టేశాం. ఈరోజు ఆయన వస్తున్నాడు, మంచిదే. ఏం చేస్తున్నావు? ఎందుకు ఈ పరిచర్య గురించి ఇంత ఖచ్చితంగా మాట్లాడాను అని అంటే, వేరే పరిచర్యలు చేయడం రాకపోవచ్చు, నీకు వేదికలు దొరకకపోవచ్చు, నీకు అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ శిష్యత్వము కొరకు అవకాశం లేనోడు భూమి మీద లేడు. నీ పిల్లోడిని శిష్యుడిగా తయారు చేయి, నీ ఇంటి పక్కని తయారు చేయి, ఒక్కళ్ళని సంవత్సరానికి ఒక్కళ్ళని తయారు చేయి. స్లోగా అనిపిస్తుంది, నిరుత్సాహపడొద్దు. డబ్బులు రావు, నిరుత్సాహపడొద్దు. పేరు రాదు, నిరుత్సాహపడొద్దు. కానీ ఫలం మాత్రం మిగులుతుంది. సంవత్సరానికి ఒకడిని తయారు చేయి. రీడా 32 సంవత్సరాల్లో నువ్వు తయారు చేసినోడు ఇంకోండి అలా పెరిగితే 9 బిలియన్ మందిని చేరుకోగలవు. ఈరోజు ఆయన నిన్ను రక్షించాడు. తిరిగిరా అని పేతురు ఎందుకు పిలవగలుగుతున్నాడంటే, ఇదిగో ప్రభా నేను శిష్యుల్ని తయారు చేశాను. బర్నబా తిరిగిరా ప్రభా అని పిలవగలుగుతున్నాడు. ఎందుకు అని అంటే, నేను జాన్ మార్క్ని తయారు చేశాను, నేను సౌలుని లేక పౌలుని తయారు చేశా. పౌలు తిరిగిరా అని పిలుస్తున్నాడు. ఎందుకు అని అంటే, నేను ఒక తిమోతిని, ఒక తీతుని, ఒక ఫిలోమిని, ఒక ఒనేసిఫరస్ని, ఒక ఒనేసిమస్ని, ఒక పలానాని నేను తయారు చేశాను. భక్సింగ్ గారు అంటారు, ప్రభా తిరిగిరా ఎందుకు అని అంటే, నేను పలానా సీదాసన్ గారిని, పలానా వీళ్ళని, పలానా వాళ్ళని నేను తయారు చేశాను, పలానా అరవిందం గారిని నేను తయారు చేశాను అని అంటారేమో. వీళ్ళందరూ పని చేశారు, వాళ్ళలాంటి ఇంకొకరిని తయారు చేశారు. యేసయ్య వచ్చినప్పుడు సిద్ధపాటు ఏంటి తెలుసా? ఆయన వచ్చినప్పుడు పని చేయుచు కనపడిన వాడు ధన్యుడు. ఏం పని? నాలాగా ఇంకొకడిని. ఈరోజు నుంచి ఈ పని మీద ఉంటావా? మా మేనత్త ఇలాంటి వర్తమానమే వినింది విజయవాడలో. బ్రదర్ అండ్ అసెంబ్లీ వాళ్ళది, అప్పర్ రూమ్ ఫెలోషిప్ అంటారు. జనవరి 1 రోజు ఇలాంటి ఒక వర్తమానం వినింది. సంవత్సరానికి ఒక్కడిని పట్టుకో అనే వర్తమానం. ఆ వర్తమానం విని ఆమె టార్గెట్ పెట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టి జనవరి నెలంతా నా కొరకు ప్రార్థన చేసింది. ఫిబ్రవరిలో మా నాన్నకు ఫోన్ చేసింది,
ఏమన్నా మారాడా అంటే, ఎందుకు అట్టడుగుతున్నావు అంటే, లేదు నేను బాగా ప్రార్థన చేస్తున్నా, ఈ సంవత్సరం లోపల మంచి తెట్లన్నా రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నా అని అంది. ఏం ప్రార్థన చేస్తున్నావు? వీడు జనవరి నెల కంటే ఇంకా ముదిరిపోయాడు వీడు అని అన్నాడు. మార్చి నెల మళ్ళీ ఎక్కువ ప్రార్థన చేసి ఫోన్ చేసింది. వీడికి పోలీస్ స్టేషన్లో కేసులు కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నాడు మా డాడీ. ఏప్రిల్లో మళ్ళీ ఫోన్ చేసింది. ఇప్పుడు ఏందో రాత్రి 2-3 కొత్తనాడు వీడు, అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు, నీ ప్రార్థన ఆపేయి తల్లి అంటున్నాడు మా నాన్న. పట్టు వదలకుండా ప్రార్థన చేసి 10 మంది కోసం చేయలే, నా ఒక్కడి కోసం చేసింది. సెప్టెంబర్ నెల ఫోన్ చేసింది. దారుణం అయిపోయాడు వీడు, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడు, చచ్చిపోదాం అనుకుంటున్నాడు, వీడు ఎప్పుడు చచ్చిపోతాడో కూడా తెలియదు అన్నాడు మా నాన్న. సెప్టెంబర్ 29వ తారీఖున ఫోన్ చేసి, మా దగ్గర సువార్త కుడికలు ఉన్నాయిరా, వాడిని పంపించు అని అంది. మా నాన్న సరే అని చెప్పి నేను ఇంటికి వెళ్ళంగానే, ఇలా సువార్త కుడికుంది వెళ్తావా అంటే, పోతానులే డాడీ అన్న. విజయవాడలోనే పుట్టా కదా, విజయవాడలోనే చచ్చిపోదాం అనుకొని వచ్చా. సరే విజయవాడలో దిగిన తర్వాత ఇక పొద్దున్నుంచి చచ్చిపోదాం అనుకుంటానే ఉన్నా. రాత్రి అందరు మీటింగ్కి వెళ్తే నేను కృష్ణానది దగ్గర పోదాం అనుకున్నా. రాత్రి మీటింగ్కి వెళ్ళేటప్పుడు మా అత్త నన్ను చూసి ఏదో ప్లాన్ వేసినట్టే ఉన్నాడు అనుకుని మర్యాద దగ్గర ఆ మీటింగ్కి అంది. చేయబట్టుకొని మీటింగ్కి తీసుకెళ్ళింది. మీటింగ్కి వెళ్ళి కూర్చున్నా. ఆ మీటింగ్లో ప్రభు దర్శించాడు, రక్షించాడు. మా అత్త నేను రక్షించబడిన కేవలం 3.5 సంవత్సరాలకి చచ్చిపోయింది. ఆమె చనిపోయేటప్పుడు కళ్ళు మూసింది కూడా నేనే. ఆ చివరి ఆదివారం ఆమె చనిపోతుందని తనకి తెలుసు, నాకు తెలుసు. తనతో మాట్లాడుతూ ఆమె ఎంత సంతోషంగా, ఒరే ఆ రోజు నీ కోసం ప్రార్థన చేశానురా, ఆ ఫలం నువ్వే అని చెప్పి ధైర్యంగా నా చేతుల్లో కళ్ళు మూసేసింది. చక్కగా కళ్ళు మూసా. ఎంత ధైర్యంతో కళ్ళు మూసింది తెలుసా? ఎందుకు అని అంటే, నేను పోకముందు నాకు ఒక ఫలం ఉందిరా. యేసు వస్తాడు. ఆయన వస్తాడు, అది అందరికి తెలుసు. ఆయనను రాని పిలవగలవా? ఆయనను రాని పిలవాలంటే ఊరికే బతికాం, భక్తి చేసాం, ఏదో వచ్చాం, ఏదో చేసాం, ఏదో చెప్పాం, ఏదో స్పెషల్ సింగర్ అనో, స్పెషల్ స్పీకర్ అనో, స్పెషల్ సండే స్కూల్ టీచర్ అనో, మంచి సేవకుడు అనో, ఏదో పేరు బ్రాండింగ్ వచ్చేసింది. అయితే ఏంది సోది? ఇదంతా అయిపోయిన తర్వాత కనుమూసేటప్పుడు నా ఫలం ఇది ప్రభా, నువ్వు అర్ధరాత్రి వచ్చినా నేను పలానా పని మీద ఉన్నా ప్రభా, నువ్వు ఏ పొద్దున్నొచ్చినా నువ్వు నాకు చెప్పిన పని మీద నువ్వు నన్ను కనుగొంటావు ప్రభా అని చెప్పగలవా? ఇలాంటోడు గుండె మీద చేసుకొని చెప్తాడు, యేసయ్యా రా, ఎందుకంటే నువ్వు ఇచ్చిన పని మీద ఉన్నా. కళ్ళు మూసుకుందామా? బర్నబా పరిచర్య నేడు ప్రభు సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి అప్పగిచ్చాడు. నీలాంటి ఇంకొకరిని తయారు చేయగలవా? ప్రభు నీకు ఎన్నో